ఏ ప్రాజెక్టు విషయంలోనైనా ప్రపంచ బ్యాంకు కనుక ఎంటర్ అయితే ప్రపంచ బ్యాంకు వాళ్ళు ఇచ్చే అప్పులతోటి ఏది టేకప్ చేసినా ప్రతి సెకండు అడుగడుగులోనూ వాళ్ళ మానిటరింగ్ ఉంటుంది. వాళ్ళు చెప్పినట్లే వినాల్సి ఉంటుంది. అమరావతికి ప్రపంచ బ్యాంకు అప్పులు అన్న దగ్గర నుంచి ఈ అంశాన్ని మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రభుత్వాలకు కాదు, ఎవరికైనా వాళ్ళు ఆదేశాలు ఇస్తారు, వాళ్ళు చెప్పినట్లు వినాలి అంటారు. తాజాగా కూడా అమరావతి కోసం వాళ్ళు ఇచ్చినటువంటి అప్పు ఏదైతే ఉందో ఆ అప్పులో 991 కోట్లు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ వేరే చోటికి మళ్లించారు అని ఆ విషయం తెలిసిన ప్రపంచ బ్యాంక్ సీరియస్ అయి సిఆర్డిఏ కమిషనర్కి తక్షణం ఆదేశాలు ఇచ్చింది. ఆ డబ్బు మళ్ళీ ఈ రాజధాని కోసం కట్టే అకౌంట్లోకి జమ చేయాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు అని. సో వీళ్ళు హుటాహుటిన 245 కోట్లను మళ్ళీ ఆ అకౌంట్కి జమ చేశారు అని, ఇంకా 745 కోట్లు జమ చేయాలి అని ఈరోజు ఒక ప్రధాన పత్రిక ఫ్రంట్ లైన్ వార్త రాసుకుంటూ వచ్చారు. రాజధాని అప్పుల్లో 991 కోట్ల మళ్లింపు తక్షణమే సిఆర్డిఏ ఖాతాలో జమ చేయాలని ప్రపంచ బ్యాంకు ఆదేశం. దీంతో 245 కోట్లను సర్కార్ జమ, ఇంకా 745 కోట్లు జమ చేయని ప్రభుత్వం. పోలవరం నిధులు ఇదే తరహాలో పక్కదారి అంటూ బేసిక్గా ప్రపంచ బ్యాంక్ అప్పించింది అంటేనే దేనికి ఎంత ఇవ్వాలి, ఏది ఎట్లా ఖర్చు పెట్టాలి, ఎవరిథింగ్ వాళ్ళ ప్రమేయమే ఉంటుంది. ఇంకా ఈడ సర్కార్ చేయడానికి కూడా ఏమీ ఉండదు. ఎవరు చెప్పినా వినరు. జుట్టు తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో ఇచ్చినట్లే. సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబుకు ప్రపంచ బ్యాంక్ ఆదేశాలు ఇస్తే వాళ్ళు 245 కోట్లు జమ చేశారట. పోలవరం కూడా ఇలానే అయింది అని రాజధాని నిర్మాణం కోసం అప్పు తెచ్చిన నిధులనే కాదు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు కేంద్రం అడ్వాన్స్గా ఇచ్చిన నిధులను కూడా సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాలో జమ చేయకుండా ప్రభుత్వం ఇదే రీతిలో ఇతర కార్యక్రమాలకు మళ్లించింది. గత అక్టోబర్ 9న పోలవరం ప్రాజెక్టుకు తొలి విడత అడ్వాన్స్గా ఇచ్చిన 2348 కోట్లను టీడీపీ కూటమి ప్రభుత్వం మళ్లించేసిందట. ఇది తెలిసి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో చివరికి జనవరి 2వ వారంలో వాటిని ఎస్ఎన్ఏ ఖాతాలోకి ప్రభుత్వం జమ చేసిందట. దీంతో నిర్వాసితులకు పరిహారం, చేసిన పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులు, సేకరించిన భూమికి పరిహారము పంపిణీ చేశారట. అట్లే మార్చి 12న పోలవరం ప్రాజెక్టుకు రెండో విడతగా కేంద్రం విడుదల చేసిన అడ్వాన్స్లో 2704 కోట్లలో 2500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఇతర అవసరాలకు పక్కదారి పట్టించిందట. సో ఇలా వచ్చినవన్నీ పక్కదారి మళ్ళిస్తూ ఉన్నారని. సో మరి పోలవరం నిధులు పక్కదారి మళ్ళిస్తే కేంద్రం అన్న అవసరం 4-5 సార్లు చదువుతారేమో, కానీ ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన వీళ్ళ పక్కదారి మళ్ళించారంటే వాళ్ళ చదువుతూనే ఉంటారు. వాళ్ళకు పెద్ద పెద్ద రకరకాల కండిషన్స్ పెట్టి అప్పు తెచ్చుకుంటారు. వీళ్ళు ఏం చేయలేదు, మొత్తం కట్టుకోవాల్సిందే. జుట్టంతా వాళ్ళ చేతుల్లో పెట్టి అప్పు తెస్తారు. ప్రపంచ బ్యాంక్ అంత లేదు, అసలు ఇవ్వదు.